పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతరలో భాగంగా అడ్డాకుల మండలంలోని అడ్డాకుల, రామచంద్రపూర్, గుడిబండ, షాకాపూర్, పొన్నకల్, రాచాల గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు NREGSలో మంజూరైన రూపాయలు 13,34,988 రూపాయలను స్వయం ఉపాధి ద్వారా పశువుల పెంపకం సంబంధించిన షెడ్ యూనిట్లను, గొర్రెల పెంపకం సంబంధించిన యూనిట్లను, కోళ్ల పెంపకం యూనిట్లకు సంబంధించి ప్రొసీడింగ్స్లను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముసాపేట అడ్డాకులకు సంబంధించినటువంటి NREGS లో శాంక్షన్ అయినటువంటి క్యాటిల్ షెడ్స్ కానీ ఆ గైడ్ వాల్ ద్వారా అక్కడ ఉన్న పక్కన బైరం చెరువు, పెద్ద మునగల్ చెరువులో ఉన్న బైరం చెరువుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు ఎక్కువైనప్పుడు ఆ చెరువులకు నీళ్లు పోతాయి. గైడ్ వాల్ అని చెప్పి గైడ్ వాల్ దిగిపోయింది, వరద ఎక్కువ రావడం వల్ల అని చెప్పేసి చెప్పింది. మరి అది కూడా తెలుసుకోకుండా పేపర్లో పెద్ద నమస్తే తెలంగాణ పేపర్ గురించి మీకు అందరికీ తెలుసు, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక కరపత్రం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరపత్రం. చిన్న ఏదో అవకాశం దొరికిందని దాన్ని కాళేశ్వరంతో పోలుస్తూ, అరే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఇది చెక్ డ్యామ్ దిగిపోయింది, కాళేశ్వరం మంచిగా ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు పెద్ద ట్విట్టర్లో పెట్టినారు. అరే మినిమం కామన్ సెన్స్ సార్, మీరు తెలుసుకోవాలి కదా వాస్తవాలు. అందుకే నేను నెక్స్ట్ డేనే అధికారులందరూ కూడా దాని మీద వివరణ ఇచ్చారు, నేను కూడా చెప్పడం జరిగింది. వాస్తవాలు తెలుసుకొని జరిగిన విషయాలు మాట్లాడి జరిగిన విషయాలు పేపర్లను రాస్తే ప్రజలు హర్షిస్తారు. మీరు చెప్తే కూడా దాన్ని నమ్ముతాం. కానీ 10 ఏళ్ళు మోసం చేసి అడ్డగోలుగా దోసుకొని మళ్ళీ అదే పని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసేదని తప్పుడు ప్రచారం చేస్తే ఎట్లా? మేము మీలాగా కూలిపోయే ప్రాజెక్టులు కట్టేటోళ్ళం కాదు. మేము కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయంటే ఈరోజు నాగార్జున సాగర్ తీసుకోండి, కట్టి 60-70 ఏళ్ళు అవుతుంది, చెక్కు చెదరలే. ఇక్కడ పక్కన దూరాల్లో ఉంది, దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి చెక్కు చెదరలే. కోయిల్ సాగర్ దాదాపు 60-70 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు చెక్కు చెదరలే. ఇక్కడ సరళ సాగర్ ఉంది, నాకు తెలిసి ఒక 80 సంవత్సరాలు అయింది, 1950 ఏళ్ళ కట్టే ప్రాజెక్టులు. అవి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, అవి ఇప్పటి వరకు చెక్కులేదలే. మేము కట్టిన చెక్ డ్యాములు కూడా ఇప్పుడు బందోబస్తుకు ఉన్నాయి. నేను ఎక్కడన్నా అధికారులు రోడ్లు వేసే విషయంలో, చెక్ డ్యాములు కట్టే విషయంలో క్లియర్ కట్గా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా అంటే నాకు ప్రొసీజర్ ఫాలో కండి, ఎక్కడ నాణ్యత లోపించొద్దు అని చెప్పేసి నేను అధికారులను ఆదేశిస్తా ఉన్నా. అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ మనం చేసిన పనులకు ఏ నాణ్యత గురించి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని చెప్పి చెప్తాం. రోడ్లు కానివ్వండి, బ్రిడ్జ్లు కానివ్వండి, చెక్ డ్యాములు కానివ్వండి, మనం పనిచేయడానికి వచ్చిన వాళ్ళలాగా కమిషన్లు దండుకోనికనో లేకుండా ఉసుకమ్ముకోనికనో చెక్ డ్యాములు కట్టేవాళ్ళం కాదు. సమాచారం లేకుండా తప్పుదో పట్టించే ప్రయత్నం ప్రజలకు. ఈరోజు మనం అధికారులు మనం స్పందించకపోతే జనాలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నమస్తే తెలంగాణ రాష్ట్రీయ వాస్తవం. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఊర్లలో తిరుగుతున్నారు, పని లేక చేస్తున్న పనుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ అధికారులు కానివ్వండి, మా లీడర్లను కూడా నేను ఒకటే చెప్తాము, అట్లాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈరోజు మీ నోటీస్ వచ్చిన తప్పు జరిగిన విషయం ఏదైనా మనం చేయని పనులు వాళ్ళు తప్పుడుగా ప్రచారం చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే జవాబుదారీతనంగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పథకాల విషయంలో కానీ ప్రభుత్వం చేసిన పనుల విషయంలో ఎవడన్నా తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారం చేస్తే దాని మీద ప్రాపర్ గా రియాక్ట్ కావాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారుల మీద కూడా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే నేను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు చెప్పండి అని చెప్పేంత వరకు ఎవరు అధికారులు కూడా స్పందిస్తలేదు. అది కరెక్ట్ కాదు. వాస్తవం జరిగితే అది ఏం జరిగిందో వివరణ ఇద్దాం, అంతేగాని అట్లాంటి పని లేని చేసే తప్పుడు ప్రచారాలకు మనం బలి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇక ముందైనా అధికారులను నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ప్రభుత్వ విషయాలు పార్టీ పరంగా మేము ఉన్నప్పుడు మన ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, వాళ్ళు పోరాడు. ప్రభుత్వ పథకాల విషయంలో కానీ ప్రభుత్వం చేసిన పనుల విషయంలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడుగా ఆరోపణలు చేస్తే తప్పకుండా దాని మీద రియాక్ట్ కావాల్సిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తాం. కాబట్టి అట్లాంటి నమస్తే తెలంగాణ లాంటి పేపర్లు, టీ న్యూస్ లాంటి ఛానళ్ళు వచ్చేసి ప్రజలను తప్పుదో పట్టించే విషయం